హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ టెక్నికల్స్ ఎలా పనిచేసాయని చూద్దాము. సో ఫస్ట్ మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాము. సో నిఫ్టీ ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ నుంచి కిందకి రావడానికి అవకాశం ఉంది. సో కిందకు వస్తున్నప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. ఇంతవరకు కూడా నిఫ్టీకి సపోర్ట్ లేదు. ఓకే, సో ఇంకా మార్కెట్లో యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక 300 పాయింట్స్ వరకు ఫాల్ ఉంది. అది ఇమీడియట్గా వచ్చేస్తుందా అంటే రాదు. మేబీ ఒక 2 రెడ్ క్యాండిల్స్, ఒక 1 గ్రీన్ క్యాండిల్, ఒక 2 రెడ్ క్యాండిల్స్ అలా రావడానికి అవకాశం ఉంటుందండి మార్కెట్ కిందకి. సో మార్కెట్ అయితే బేరిష్గా టర్న్ అయింది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది అంటే యాక్చువల్గా నిన్న డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చెప్పానండి, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. యాక్చువల్గా అయితే ట్రెండ్ ప్రకారం, యాజ్ పర్ ద ట్రెండ్ ఇండికేటర్ ప్రకారం మార్కెట్ బుల్లిష్ ఉంది. బట్ ఈఎంఏ మాత్రం బేరిష్గా మారిపోయింది. మార్కెట్ కిందకి రావడానికే చూస్తుంది అని నిన్న ఆల్రెడీ చెప్పానండి. సో ఎగ్జాక్ట్గా ఈరోజు స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మార్కెట్ ఈ జోన్ వరకు కూడా దీనికి దెర్ ఈజ్ నో సపోర్ట్. ఇంతవరకు కూడా సపోర్ట్ లేదండి మార్కెట్కి. డెఫినెట్గా వచ్చి మార్కెట్ దీన్ని టచ్ చేస్తుంది. అయితే ఇమీడియట్గా వచ్చేస్తుందా అంటే ఇమీడియట్గా రాదు. మేబీ ఒక 3 to 4 days పడుతుందండి ఆ జోన్కి రావడానికి. ఓకే, పైకి ఇంతవరకు రెసిస్టెన్స్ లేదు అండ్ కిందకి ఇంతవరకు కూడా సపోర్ట్ లేదు. ఓకే, సో ఈ జోన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఈ జోన్కి వచ్చిన తర్వాత చాలా వైలెంట్గా మూవ్ అవుతుంది మార్కెట్. ఓకే, సో ఈరోజు 5 minutes and 15 minutesలో మార్కెట్ ఎలా మూవ్ అయింది అనేది చూద్దాము. నిఫ్టీ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అంటే కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని మనం చూడాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో ఉందండి నిఫ్టీ. ఓకే, సో సపోర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ లో చూడండి, ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది యాక్చువల్ గా. సో ఎంట్రీ ఇచ్చినప్పుడు సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది. 2 ట్రెండ్ ఇండికేటర్ బుల్లిష్ గా మారింది. ఈఎంఏ సపోర్ట్ కూడా తీసుకుంది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. యాక్చువల్గా అయితే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. 19 points స్టాప్ లాస్, 10 to 11 points టార్గెట్. యాక్చువల్గా ఇది కొంచెం రిస్కీ ఎంట్రీ. బట్ ఏంటంటే మూమెంటం మాత్రం స్ట్రాంగ్ గానే ఉందండి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బుల్లిష్ మూమెంటమే చూపించింది. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోకపోయినా ఇక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కంటిన్యూస్ గా 5 candles అండి, 5 candles పాటు అంటే 25 minutes పాటు ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేసింది. సో మార్కెట్కి పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. ఓకే, సో ఈ క్యాండిల్ చూడండి, పర్ఫెక్ట్గా ఈ క్యాండిల్లో మనకి సెల్లింగ్ చూపించింది. ఎలా ఈఎంఏ క్రాస్ ఓవర్ అండ్ ట్రెండ్ ఇండికేటర్ కూడా చేంజ్ అయిపోయింది. సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాం. మనకున్న ప్రజెంట్ లెవెల్ అయితే అదేనండి, ఇంతవరకు మాత్రమే ఉంది మనకి లెవెల్. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 15 points స్టాప్ లాస్, 17 points టార్గెట్. కానీ సింగిల్ క్యాండిల్ సపోర్ట్ జోన్ని క్రాస్ చేసుకుని స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చి క్లోజ్ అయింది. 34 points అండి, అంటే అప్రాక్స్ 1:2 ఇచ్చింది సింగిల్ క్యాండిల్. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా బేరిష్. సో కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. సో మనకి ఈ లెవెల్స్ అనేవి వన్స్ మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ని దాటిన తర్వాత ఈ లెవెల్స్ అనేవి పనిచేయవు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పా. సో ఈ జోన్ అనేది ఇక్కడి నుంచి మనం ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి. సో డ్రాగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆగిన స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది అప్ టు ఇంతవరకు వచ్చింది. సో మీరు ఈ ట్రేడ్లో కంటిన్యూ అయినా ఓకే, లేదు అంటే సపోర్ట్ జోన్లో ఎప్పుడైతే మంచి బేరిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అది వచ్చి అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది. సో మీకు ఎక్కడా కూడా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు బికాస్ ఆఫ్ ట్రెండ్ ఇండికేటర్ని చూడండి ఒకసారి. ట్రెండ్ ఓన్లీ బేరిష్గా ఉంది, దెర్ ఈస్ నో బుల్లిష్ మూమెంటం. ఓకే, సో బేరిష్ మూమెంటంలో మళ్ళీ కొద్దిగా లిటిల్ బిట్ పైకి వెళ్ళి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ కోసం చూడాలి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, బేరిష్ మూమెంటంలో వస్తున్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు కొద్దిగా పుల్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ కోసం చూడండి. ఆ రెడ్ క్యాండిల్ క్లోజింగ్లో మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు. అదే క్యాండిల్ హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే 15 points స్టాప్ లాస్ అండ్ 40 points టార్గెట్. 1:2.5 అండి, 1:2 కంటే ఎక్కువ వచ్చింది ఈ ట్రేడ్. ఓకే, చాలా మంచి ట్రేడ్ వచ్చిందండి. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత
తర్వాత సపోర్ట్ జోన్లో ఎగ్జాక్ట్గా చూడండి అసలు లెవెల్స్ ఎంత ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. నిఫ్టీలో అయితే ఈరోజు చాలా బాగా వర్క్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీలో సరిగ్గా వర్క్ అవ్వలేదని చెప్పాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడొద్దు. సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్గా అయితే బుల్లిష్గా ఇక్కడి నుంచే మారిపోయింది, కానీ ట్రెండ్ ఇండికేటర్ బుల్లిష్ చూపించినంత మాత్రాన మనం ఎంట్రీ తీసుకోకూడదు. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ తెలుసు ట్రెండ్ ఇండికేటర్ కాదు, ట్రెండ్ ముందు చేంజ్ అవుతుంది, బట్ ఎంట్రీ ఇంపార్టెంట్. మనం ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటున్నాం అనేది ప్రాఫిట్ మీద ఆధారపడి ఉంటుంది. ట్రెండ్ చేంజ్ అయినంత మాత్రాన ఇమీడియట్గా మనం ట్రేడ్ తీసుకోకూడదు. మనకి ఎంట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ ఏ క్యాండిల్లో తీసుకోవాలనేది అది స్టూడెంట్స్ అందరికీ తెలుసండి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది. ఓకే, సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో ఎంత ఈ క్యాండిల్లో బులిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇక్కడ చూడండి 2 స్వింగ్ హైలు ఉన్నాయి. ఇది ఫస్ట్ స్వింగ్ హై అండ్ ఇది సెకండ్ స్వింగ్ హై. సో నేను ఫస్ట్ స్వింగ్ హై తీసుకుంటున్నాను. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఎందుకు ఇలా తీసుకున్నారు ఎందుకండి అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి చాలా పెద్ద జోన్ వచ్చేస్తుంది. చూడండి స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇక్కడ వరకు. సో ఇంత పడిన మార్కెట్, ఇంత బేరిష్ మార్కెట్ ఇంతవరకు రావడానికి ఇంపాసిబుల్ అండి. ఇది వి షేప్ రికవరీ అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. ఓకే, సో అందుకనేసి నేను ఫస్ట్ స్వింగ్ హై తీసుకున్నాను. సో స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఇస్ యువర్ ఎంట్రీ పాయింట్, దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్. ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 18 to 20 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా టార్గెట్ ని హిట్ అయిందండి. టార్గెట్ ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఎలా? ట్రెండ్ ఇండికేటర్ అండ్ ఈఎంఏ క్రాస్ ఓవర్ రెండు కూడా మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చాయి. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? సేమ్ మళ్ళీ ఫస్ట్ స్వింగ్ హై తీసుకుంటున్నా. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. 20 పాయింట్స్ స్టాప్ లాస్, 22 పాయింట్స్ టార్గెట్. హ్యాపీగా టార్గెట్ ఇచ్చిందండి. ఈ రోజు మాత్రం నిఫ్టీలో ఎక్సలెంట్ ఎంట్రీస్ ఇచ్చిందని చెప్పాలి. సో ఫస్ట్ ఎంట్రీ సూపర్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ చాలా మంచి ఎంట్రీ, థర్డ్ ఎంట్రీ ఎక్సలెంట్, ఫోర్త్ ఎంట్రీ ఇంకా సూపర్. మొత్తం నిఫ్టీలో మనకి 4 ఎంట్రీస్ ఇచ్చిందండి. 4 ఎంట్రీస్లో ఒక్క ఎంట్రీ కూడా, ఈవెన్ సింగిల్ ఎంట్రీ కూడా మనకి స్టాప్ లాస్ దరిదాపులకు కూడా వెళ్ళలేదు. ఎంట్రీ ఇచ్చిన ప్రతిదీ కూడా మనకి టార్గెటే హిట్ అయింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇది రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి, కిందకి ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇదే ఉందండి. స్వింగ్ హై మనం ఇంత దూరం వెళ్ళకూడదు కదా, ఇది స్వింగ్ హై ఉంది. ఓకే, స్వింగ్ హై లేకపోతే అప్పుడు మనం ఇంత దూరం వెళ్ళాలి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో అండ్ హై ఫస్ట్ క్యాండిల్దే తీసుకున్నాను, ఎందుకంటే ఇది రెడ్ క్యాండిల్ కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది. రివర్స్ అయినప్పుడు మనకి యాక్చువల్గా ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిందండి. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తే ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటాము. ఓకే, సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లోనే ఆగింది చూసారా మార్కెట్. నిఫ్టీలో అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఆగింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం రెసిస్టెన్స్ దగ్గర ఆగింది. సో ఇక్కడే ఎందుకు ఆగింది అనే దానికి చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదండి, ఇక్కడ ఎందుకు ఆగింది అంటే. కానీ మీ దగ్గర ఆన్సర్ ఉంది. ఎందుకు? ఇది రెసిస్టెన్స్ జోన్. స్వింగ్ హై టు స్వింగ్ లో ఫిబొనాచి రిట్రేస్మెంట్ లో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఓకే, రెసిస్టెన్స్ జోన్ నుంచి రివర్స్ అవ్వడం అవుతున్నప్పుడు యాక్చువల్లీ ఈ క్యాండిల్లోనే మనకి రివర్స్ ఎంట్రీ చూపించింది చూడండి. లేదు నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదండి అనుకుంటే మీరు ఈ క్యాండిల్లో కూడా తీసుకోవచ్చండి. యాక్చువల్గా అయితే నిఫ్టీ చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా ఎక్కువ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? సో దీనికంటే స్వింగ్ హై, అన్నిటికంటే దీనికంటే కూడా స్వింగ్ హై ఇది ఉంది. సో స్వింగ్ హై టు ఇదే క్యాండిల్, చాలా పెద్ద క్యాండిల్ ఉంది కాబట్టి ఇదే క్యాండిల్ లోని హైని కూడా నేను మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇదే పద్ధతి మనం ఫస్ట్ క్యాండిల్ కూడా అప్లై చేసాం, గుర్తుంది కదండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో క్యాండిల్ పెద్దది ఉన్నప్పుడు మనకి తీసుకోవడానికి లెవెల్స్ లేనప్పుడు అదే క్యాండిల్ యొక్క లోని హైని కూడా మనం లెవెల్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 75 to 80 పాయింట్స్. యాక్చువల్గా ఇది ఇంత రెడ్ క్యాండిల్ వచ్చిందంటే డెఫినెట్ గా మస్ట్ అండ్ షుడ్ గా ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని టచ్ చేసేస్తుంది. 140 పాయింట్స్ వచ్చిందండి. ఇది 140 పాయింట్స్ తో కూడా ఆగలేదు, ఇంకా 180 పాయింట్స్ వరకు ఇచ్చింది ఇదే క్యాండిల్, సింగిల్ క్యాండిల్. ఓకే, సో ఇది ఇంకా కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా అయితే చూడండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై మనం ఈ జోన్ కూడా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ వేసిన తర్వాత. సో ఈ క్యాండిల్ వేసిన తర్వాత తీసుకుంటే దిస్ ఇస్ అవర్ ఎంట్రీ క్యాండిల్ అండ్ 80 పాయింట్స్ స్టాప్ లాస్, 80 పాయింట్స్ టార్గెట్. ఇది ఇదే జోన్ లో ఉండిపోయింది చూసారండి. అప్ టు ఈవినింగ్ వరకు, మార్కెట్ క్లోజింగ్ వరకు కూడా మనకి ఇదే జోన్ లో ఉండిపోయింది. కానీ యాక్చువల్ గా అయితే ట్రెండ్ ఇండికేటర్ మాత్రం మనకి ఇక్కడే బుల్లిష్ చూపించేసింది. ఓకే చూడండి, ఇక్కడ ట్రెండ్ ఇండికేటర్ బుల్లిష్ చూపించింది. ఇక్కడ నుంచి మొత్తం అంతా బుల్లిష్ గానే ఉంటుంది మార్కెట్ అని చూపించింది. కానీ మార్కెట్
మార్కెట్ మాత్రం బేరిష్ గానే ఉండడానికి ట్రై చేసింది. సో నిన్న మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, ట్రెండ్ ఇండికేటర్ బుల్లిష్ చూపిస్తుంది, మార్కెట్ బేరిష్ ఉంది అంటే రివర్స్ లో ఉంది. ట్రెండ్ ఇండికేటర్ ఎటువైపు ఉందో మార్కెట్ కూడా అటువైపే ఉండాలి. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది అంటే అది మోస్ట్ ఆఫ్ ద టైం సైడ్ వేస్ లోనే ఉంటుంది. ఓకే, సో మార్కెట్లో అదే జరిగిందండి. ఇక్కడ మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. నిఫ్టీలో మాత్రం అలా లేదు, చాలా డిఫరెంట్గా జరిగిందండి. నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్న మనం ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నామండి. 44,500 దగ్గర హైయెస్ట్ పుట్స్ అండ్ కాల్స్ ఉన్నాయి, షార్ట్ స్ట్రాటజీస్ ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా లేదంటే ఆ రేంజ్ని బ్రేక్ చేసినా సరే వీళ్ళందరూ కవర్ కోసం పరిగెడతారు అని చెప్పాను కదండి. ఇదే చూడండి, ఈ కవర్ కోసం వీళ్ళు పరిగెట్టిన పరుగులండి ఇవన్నీ కూడా. కవర్ కోసం పరిగెట్టింది ఈ ఒక్క క్యాండిల్ 44,172 దగ్గర క్లోజ్ అయిందో, ఇక్కడ నుంచి మొత్తం 44,500 దగ్గర, అంటే ఇక్కడ ఉన్నాయండి షార్ట్ స్ట్రాడిల్స్. 44,500 దగ్గర ఉన్న షార్ట్ స్ట్రాడిల్స్ అన్ని కూడా ఇక్కడికి ఇప్పటికే చాలా హ్యూజ్ లాసెస్ లో ఉంటారు వాళ్ళు. ఓకే, బికాస్ ఆఫ్ 300 పాయింట్స్ అవే వచ్చింది ఇక్కడికే ఈ సింగిల్ క్యాండిల్. సో ఇక్కడి నుంచి వీళ్ళ షార్ట్స్ ని అంటే పిఈని పుట్ని ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో వాళ్ళందరూ సెల్ చేసిన ఆప్షన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే సెల్లింగ్ కి ఆపోజిట్ బయింగ్ చేయాలి. అంటే వాళ్ళ సెల్ ఆప్షన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయాలి అంటే బై చేయాలి. సో వాళ్ళు ఎప్పుడైతే ఇంకా ఆప్షన్స్ ని బై చేస్తూ ఉంటారో మార్కెట్ ఇంకా 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 కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో నేను అందుకే ఇంకా కిందకు రావడానికి అవకాశం ఉంటుంది అని నేను ఎందుకు చెప్తానంటే దట్ ఈస్ ద పాయింట్ అండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయిపోయిందండి. సో రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సో నిఫ్టీ ఎక్స్పైరీ గురించి చూడాలి అంటే యాక్చువల్గా అయితే 19,800 దగ్గర హైయెస్ట్ కాల్ ఓఏ ఉందండి. కాల్ ఓఏ ఇది షార్ట్ స్ట్రాడిల్స్ కాదు. ఓకే, షార్ట్ స్ట్రాడిల్స్ అయితే మాత్రం 19,700 దగ్గర ఎక్కువ షార్ట్ స్ట్రాడిల్స్ ఉన్నాయి. కానీ కాల్ ఓఏ మాత్రం 19,800, అంటే 19,800 కంటే మార్కెట్ పైకి వెళ్ళదు రేపటి ఎక్స్పైరీకి అని కాల్ రైటర్స్ చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తున్నారు. చూడండి, చాలా ఎక్కువ హైయెస్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అలాగే పుటోయ్ కూడా 19,600 కంటే కిందకి రాదు అని వీళ్ళు కూడా గట్టిగానే బిలీవ్ చేస్తున్నారు. షార్ట్ స్ట్రాడిల్స్ మాత్రం మనకి 19,700 దగ్గర హైయెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ ఉన్నాయి. సో రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, అది ఎటు సైడ్ బ్రేక్ అవుతుంది, 15 మినిట్స్ క్యాండిల్ ఎటు సైడ్ బ్రేక్ అవుతుంది అనే దాన్ని బట్టి ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ పడ్డదంటే మాత్రం ఈ 19,700 దగ్గర ఉన్న షార్ట్ స్ట్రాడల్స్ అందరూ కూడా కవర్ కోసం పరిగెట్టేస్తారు. మార్కెట్ ఇంకా అదే డైరెక్షన్లో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదు కొద్ది కొద్దిగా మూవ్ అవుతుందంటే మాత్రం వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేయరండి. ఎప్పుడు కూడా హ్యూజ్ మూమెంటం ఉండాలి. పెద్ద క్యాండిల్ అది కూడా చాలా స్పీడ్గా పడ్డది అంటే అప్పుడు మాత్రమే స్క్వేర్ ఆఫ్ చేస్తారు వాళ్ళ పొజిషన్స్ని. మార్కెట్ స్లో అండ్ స్టడీగా వస్తుంది అంటే వాళ్ళు కొద్ది కొద్దిగా స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఇంకా అటే సైడ్ మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఉన్న పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేసి కొత్త పొజిషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల మార్కెట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మార్కెట్ ఎప్పుడైతే డ్రాస్టికల్గా పడిపోతుందో అప్పుడు మాత్రమే ప్రాబ్లం జరుగుతుంది. ఓకే, సో ఐ హోప్ నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.